సూర్యాపేట జిల్లా దోసపహాడ్ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో 4 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 6 తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన క్షతగాత్రులను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కూలీ పనులకు వెళ్లి దాచుకున్న డబ్బు, బంగారం బూడిదపాలైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. రెండు నెలల సొమ్ములు, సాందాలు, డబ్బులు అన్నీ ఒక్కడ మా అత్తలు ఇంట్లో పెడదామని ఒక్కనే పెట్టినాం. మా అక్క ఇంట్లో పెట్టినాక అన్నీ చదువుకుందామని మూటలన్నీ చదువుకున్నాం. బండి వస్తుందని చెప్పారు. బయటికి వెళ్ళాం. మేము అందరు పిల్లలు బండి వస్తుందని బయటికి వెళ్తారు సార్. కట్ట మీదకి వెళ్ళారు. మా అక్క కూడా బండి వస్తుందని మేస్త్రం ఇంటికి పోయింది. నేను ఒక్కదానే ఉన్నా. బయటకు కొంచెం మోటార్ తీగలు, కరెంటు తీగలు ఆ గుడిసెలంగానే బయటికి గుంజినాం. మోటార్ తీగలు కూడా అట్నే పెడతాం. లోపల గుడిసెల పెడతాం సారు. ఎట్లా జరిగింది. ఆ మోటార్ తీగల కాంచి మంచి మూల మించి అందుకుంది సార్ మంట. నేను కూడా చూసుకో సార్. నా ఇంట్లో నేనే పని చేసుకుంటూ చేరిన. మా పక్కింటి మా మరిది ఉన్నాడు. ఆయన వచ్చి ఏం పని వచ్చిండు సార్. వచ్చి వాళ్ళ గుడిసె గీన్నే అయితే మంటలు వేస్తుంది అన్న అంటే అప్పుడు నేను బయటకు వెళ్ళిన. వచ్చి చూసుకుంటే అప్పుడే పక్క కాలుతున్నాం సార్. అప్పుడు ఆ ఇల్లు అంతా మాకు ఏది లేదు. మేము అన్నీ తీసుకొని దాబెట్టుకున్నామని మూలకి వేసుకున్నాం. మొత్తంగా ఆరిపోయినాయి సార్. మా గిన్నెలు, బియ్యం లేవు, ఏవి లేవు మాకు. మా ఇండ్లు కూడా మేము వండుకోవడానికి కూడా ఇప్పుడు ఏ స్థలం లేదు మాకు. 2 నెలల సొమ్ములు, సాందాలు, డబ్బులు